హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లుండారు? నేను వచ్చేసి ఈరోజు అంబ్రిల్లా ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే నేను బాడీ కొలత ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే అలా బాడీ కొలత ఎంత ఉందనేది మనం మార్కు చేసుకోవాలి. అది 4.5 ఇంచ్ ఉంది. ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని 15.5 అయితే నేను బాడీ కొలత అనేది పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మనం వచ్చేసి టేప్ కొలతదైనా కొలుచుకోవచ్చు, లేకుంటే ఇలా 4 లేయర్స్ మీద మనము క్లాత్ను 4 లేయర్స్ మీద తీసుకున్నాం కాబట్టి డ్రెస్ను కూడా 4 లేయర్స్ ఇట్లా 2గా మడతేసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే డ్రెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది రెడీమేడ్ డ్రెస్ కాబట్టి నెక్ అనేది కొద్దిగా మార్చమన్నారు. సో నేను నెక్ విడ్త్ వచ్చేసి పైన 3 ఇంచులు తీసుకున్నాను. చంక్ వచ్చేసి టోటల్ మొత్తం కలిసి 6 ఇంచెస్ తీసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా నెక్ డౌన్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. కింద విడ్త్ వచ్చేసి మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రాక్స్కి కొద్దిగా డీప్ ఉంటేనే మనకు డ్రెస్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసినాను. దీనికి టెడ్డీ బేర్ డ్రెస్ కాబట్టి నేను రౌండ్ షేప్ బాగుంటుందని రౌండ్ షేప్ ఇచ్చేసినాను. కింద వచ్చేసి చంక రౌండ్కి వచ్చేసి మనం 1.5 ఇంచ్ తీసుకొని చక్క రౌండ్ గీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షేప్ తీసుకోవాలి కొద్దిగా 1/2 ఇంచ్ అనేది. ఇలా షేప్ తీసుకోవడం వల్ల డ్రెస్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం వచ్చేసి కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తము 16.5 ఉంటే కనుక నేను 1 ఇంచ్ అనేది ఎక్కువ అవుతుందనేసి కట్ చేసినాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము చంక్ ఒకటి కట్ చేసుకోవాలి. నెక్ అయితే కట్ చేయొద్దు, ఎందుకంటే ఫ్రంట్ నెక్ సపరేట్ బ్యాక్ నెక్ సపరేట్ తీసుకోవాలి కాబట్టి కొద్దిగా బ్యాక్ నెక్ వచ్చేసి మనము 6.5 తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి డివైడ్ చేసి విడివిడిగా అనేది మనం కట్ చేసుకోవాలి. నెక్స్ ఒకటి చూడండి, ఇలా డివైడ్ చేయాలి. ఇలా డివైడ్ చేసేసి మనము ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి మనము ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాం అనుకున్నాను, బట్ వాళ్ళు డీప్ వద్దన్నారు. సో నేను 6.5 ఇంచెస్ నేను బ్యాక్ నెక్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ కూడా నేను రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే ప్లెయిన్ డ్రెస్ కాబట్టి. ముందు వచ్చేసి కొద్దిగా రౌండ్ షేప్లో నేను డిజైన్ పెడతాను. అది డ్రెస్ ఎలా ఉందో నేను కుట్టిన తర్వాత మీకైతే చూపిస్తాను. చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఇప్పుడు అయిపోయింది. ఇంకా అంబ్రిల్లా కటింగ్కి మనం ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా కోన్ షేప్లో మనం అనేది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం విడ్త్ వచ్చేసి డ్రెస్కి 12 ఇంచెస్ తీసుకున్నాం కదా. 12 ఇంచెస్ తీసుకున్నప్పుడు మనము 1 ఇంచ్ తగ్గి ఈ కోన్ షేప్ వచ్చేసి 11 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇంకా డ్రెస్ పొడవు వచ్చేసి 32 ఉంది. నేను ఒక 1 ఇంచ్ పెంచేసి 33 తీసుకుంటున్నాను లైనింగు. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం పైనుంచి మార్క్ అనేది వేసుకోవాలి. చూడండి, అలా టోటల్ అన్ని చోట్లకి 33 వచ్చే విధంగానే మనం పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి చోట మనం 33 వచ్చే విధంగానే మనము పెట్టుకోవాలి. మొత్తం సర్కిల్ షేప్ అనేది మనకు రావాలి. ఇలా వేసుకుంటే కనుక మనకు గేరా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ కొద్ది క్లాత్ తక్కువ వచ్చింది. నేను అది కటింగ్లో ఎలా సెట్ చేయాలనేది ఇది కట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఎటు చూసినా 33 ఇంచెస్ వచ్చే విధంగా మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అనేది మనకు కొద్దిగా తక్కువ వచ్చింది కదా, ఈ మిగిలిన లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ వచ్చేసి మనము ఇప్పుడు నేను సెట్ చేసిన విధంగా సెట్ చేసుకోవాలి. ఏంటంటే కింది నుంచి మనకు తెలుస్తుంటుంది ఎంతవరకు మనకు అతుకు పడుతుంది అనేసి. ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఆ విధంగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పైన కూడా డివైడ్ చేసేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. అయితే ఇది డిజైన్ కొద్దిగా బొమ్మలు అనేవి పెద్దగా వచ్చినాయి కాబట్టి నేను ఇది చూజ్ చేసుకున్నాను. లేకుంటే బ్లౌజ్ పీస్ చూజ్ చేసుకోవాలనుకున్నాను. కొద్దిగా అతుకులు పడతాయి, అతుకులు పడినా లుక్ వైజ్ మంచిగా ఉంటుందని నేను ఇది చూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డ్రెస్ కటింగ్ మెయిన్ క్లాత్ వచ్చేసి కొద్దిగా ఇది టెడ్డీవేర్ డ్రెస్ కాబట్టి కొద్దిగా ఫ్రాక్ టైప్ ఉంటే మంచిగా ఉంటుంది అనుకొని నేను 36 ఇంచెస్ తీసుకున్నాను. పైనుంచి కిందికి ఎటు చూసినా 36 ఇంచెస్.
కొద్దిగా వీడియో తీసేటప్పుడు అంత క్లారిటీ లేదు, ఎట్లా తీసుకోవాలి 36 అనేది నేను చివర్లో నేను మొత్తం కట్ చేసిన తర్వాత కూడా నేను చూపించినాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టేసేసి నార్మల్ హ్యాండ్సే పెట్టాను. సో నేను కటింగ్ అయితే చూపించలేదు, ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువైంది. లైనింగ్కి మెయిన్ క్లాత్కి కొద్దిగా విడ్త్ అనేది ఎక్కువ ఉండాలి. చూడండి ఇలా ఎట్టు చూసినా కూడా మనకు 33 ఇంచెస్ వచ్చే విధంగానే పైనుంచి కిందికి మనకు ఎట్టు చూసినా మనకి పైనుంచి కిందికి ఒకే విధంగా లెంత్ ఉండే విధంగా మనమైతే పెట్టుకోవాలి. ఎట్టు చూసినా పైనుంచి కిందికి ఎట్టు చూసినా కూడా మనకు ఒకే విడ్త్ అనేది ఉండాలి. చూడండి ఎట్టు చూసినా కూడా ఆ విధంగా మనం సెట్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా మనము ఎట్టు చూసినా 36 ఇంచెస్ వచ్చే విధంగా మనము ఈ వీడియో అనేది మనము సెట్ చేసుకోవాలి. ఈ అంబ్రిల్లా ఫ్రాక్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఇంకొంచెం నేను క్లారిటీగా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ కొంతమందికి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ అండ్ కామెంట్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకొంతమంది కటింగ్ అనేది నేర్చుకుంటారు, ఇంట్లో ఉండే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏవైనా కటింగ్స్ కావాలి అంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను.